భీమవరం 36వ వార్డు మాజీ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో 100 మంది పేద వృద్ధులకు వికలాంగులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భీమవరం 37వ వార్డులోని అనాకోడేరు కాల్వ సమీపంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతించిన తన తండ్రి ములుగుర్తి వెంకటరామయ్య పేరిట వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ తన సంపాదనలో కొంత భాగాన్ని వెచ్చించి వయోభారంతో ఉన్న వృద్ధులకు ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న ములుగుర్తి సుధీర్ను అభినందించారు। సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 100 మందికి పైగా వృద్ధులకు వికలాంగులకు 5 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాసర్ల ముత్యాలరావు, బేతల సంతోష్, ములుగుర్తి నాగేశ్వరరావు, సర్వేష్, మచ్చి ప్రసాద్, వరసాల చిన్న, గుత్తుల వేణు, దమినిరెడ్డి సూర్య తదితరులు పాల్గొన్నారు। ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడు, ఎందుకంటే అతను నేను కూడా కౌన్సిలర్గా పనిచేశాం కాబట్టి గురువుగారు అంటే నన్ను ఎంతగానో గౌరవంగా మాట్లాడేవాడు। ఏ పనున్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఎవరి దగ్గర అవుతుందో చూసి వారితో చేయించుకునేవాడు। అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం దురదృష్టకరమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అలవర్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను। నవంబర్ 2వ తేదీన మళ్ళీ ఈ కార్యక్రమాలు ప్రారంభించాడు। మరి 4 నెలల పాటు చేశాడు, ఇది 5వ నెల। మరి ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమానికి సుమారు 100 మందికి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ 2వ తారీఖున ప్రతి నెల క్రమం తప్పకుండా కూడా 5 కేజీలు చొప్పున అందించడం జరుగుతుంది। మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ములుగుర్తి వెంకటరామయ్య గారు మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ అబ్బాయి చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి